హలో ఆల్, వెల్కమ్ టు ది షైన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. వీడియో చూసే ముందు ఫస్ట్ ఈ న్యూస్ అయితే చూడండి. చూశారు కదా, కన్నపిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి భయంతో వాళ్ళు ఎల్కేజీలోనే బాగా చదవట్లేదని చెప్పి, భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని చెప్పి కన్నపిల్లల్ని అతి కిరాతకంగా చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక తండ్రి. ఇది మన కాకినాడలోనే జరిగింది. గత ఒక వారం రోజుల ముందు హైదరాబాద్లో కూడా సేమ్ ఇన్సిడెంట్. ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆర్థిక కారణాలతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయారు. పూర్వం ఆత్మహత్యలు చేసుకోవడం కామన్, మనం చాలా సంఘటనలు చూసాం. అయితే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే పిల్లల్ని కూడా ఆత్మహత్యకు గురి చేసి వాళ్ళు కూడా చనిపోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే భయం, ఆత్మన్యూన్యత భావన, భవిష్యత్తు ఏమైపోతుంది, మనం ఫెయిల్యూర్స్గా ఉండిపోతాం అనేటువంటి ఒక వీక్ మైండ్ సెట్ వల్ల ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. అయితే ఇదే నిజమైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సిచ్యువేషన్లో ఉంటే అదే సిచ్యువేషన్లో లైఫ్ అంతా ఉండిపోతాం అనేటువంటి ఆలోచన నిజమైతే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డో చూడండి, ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. చిన్న వయసులో మున్సిపాలిటీ వర్క్స్ చేసేవాడు. బట్ తన భవిష్యత్తు ఎలా మారింది? హార్డ్ వర్క్ చేయడం ద్వారా మంచి ఫుట్బాలర్గా, ఒక ఫేమస్ సెలబ్రిటీగా వరల్డ్లోనే ఎదిగాడు. ఈవెన్ అంబానీ ఫ్యామిలీస్లో చూస్తే, అంబానీ గారు పెట్రోల్ బంక్లో పనిచేసేవారని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. ఈరోజు అదే పెట్రోల్ బంక్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారా? లేదు. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ అని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప స్థానానికి వెళ్ళిపోయారు. పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా అని చెప్పి మనం సాంగ్స్లో వింటుంటాం. నిజమే కదా, డోర్ టు డోర్ పేపర్ సప్లై చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక ఫేమస్ సైంటిస్ట్గా, ఒక ఫేమస్ ఇండియన్ ప్రెసిడెంట్గా ఎదిగి ఈరోజు మన హృదయాల్లో చోటు సంపాదించారంటే మనము ఆ విషయాన్ని ఒప్పుకోవాలి కదా. సో ఇక్కడ మనం ఏ సిచ్యువేషన్ అయితే పొంది ఉన్నామో అదే సిచ్యువేషన్లో లైఫ్ అంతా ఉండిపోతాం అనేది కేవలం ఒక పెద్ద అబద్ధం మాత్రమే. ఈవెన్ మన లైఫ్ యొక్క ఫిలాసఫీ చూసినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకి టెంపరీగానే వస్తుంది. ప్రతిదీ కూడా ఒక సిచ్యువేషన్ మనం తీసుకుంటే అందులో పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ వస్తుంది, తర్వాత నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే పాజిటివ్నెస్ కూడా మనకు వస్తుంది. ఈవెన్ మన స్క్రిప్చర్స్ లైక్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ యొక్క ఫిలాసఫీ కూడా ఏంటంటే, లైఫ్ అనేది ఒక టెస్ట్. జీవితం అనేది మనకి లైఫ్ని ఇచ్చినటువంటి ఒక సుప్రీం అథారిటీ, సుప్రీం క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, సర్వేశ్వర, యెహోవా, అల్లా, భాషలు వేరైనా ఒక సృష్టికర్త ఉన్నారు కదా, అతను మనకి లైఫ్ని ఒక టెస్ట్గా ఇచ్చాడు. మంచి చెడుల మధ్య ఆ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనం మంచి సిచ్యువేషన్లో ఉన్నా, చెడు సిచ్యువేషన్లో ఉన్నా సరే లైఫ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది తప్పితే అదే సిచ్యువేషన్లో మనం ఉండిపోతాం అనేది ఎంత మాత్రం కూడా కాదు. మ్యాటర్ ఏంటంటే, మనము కష్టాన్ని నమ్ముకొని హార్డ్ వర్క్ చేయడం, ప్రాసెస్ని నమ్మడం తప్పితే ఈ లైఫ్లో ఏది మన కంట్రోల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చెప్తుంది కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం అనేది బాగా వస్తుంది. సో మనం ప్రాసెస్ని ట్రస్ట్ చేయడము, సుప్రీం క్రియేటర్ మనకి లైఫ్ని ఇచ్చినటువంటి సుప్రీం క్రియేటర్ పట్ల బిలీఫ్ కలిగి ఉండడము, మంచి జరుగుతుందనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము మహాత్మా గాంధీ గారి యొక్క టీచింగ్స్లో మనం చూస్తే, సుప్రీం క్రియేటర్ పట్ల బిలీఫ్, అలాగే అతను ఇచ్చినటువంటి స్క్రిప్చర్స్ని ఫాలో అవడం వల్ల ఎలా మనకు బెనిఫిట్ కలుగుతుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మహాత్మా గాంధీ గారు చెప్పారు ఏంటంటే, భగవద్గీతను ఫాలో అవడం వల్ల, భగవద్గీత టీచింగ్స్ని ఫాలో అవడం వల్ల హింసతో కూడినటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల నుండి బయటపడి మంచి వ్యక్తిగా జీవితం గడిపేటువంటి ఆలోచన వస్తుందని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. స్వామి వివేకానంద గారు బైబిల్ మరియు జీసస్ క్రైస్ట్ యొక్క హిస్టరీని తెలుసుకోవడం వల్ల ఒక మనిషి మంచి వ్యక్తిత్వంతో, మంచి విలువలతో జీవితం గడుపుతారని చెప్పి చెప్పారు. కంపారిటివ్ స్క్రిప్చరల్ స్టడీ, భగవద్గీత, బైబిల్, ఖురాన్లను కంపారిటివ్గా చదవడం వల్ల మనలో సమానత్వం, సౌభ్రాతృత్వం, నెగిటివ్ మైండ్ సెట్ పోతుందని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్, ద ఫేమస్ టీచర్ ఆఫ్ ఇండియా, చెప్పారు. సో మిత్రులారా, మనం ఈరోజు టెక్నాలజీ మోజులో, సోషల్ మీడియా మోజులో, సోషల్ స్టేటస్ మోజులో పడిపోయి మన ఫండమెంటల్ వాల్యూస్ని బోధించేటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ పక్కన పెట్టేశాం. మన పిల్లలకు కూడా వాటిని బోధించడానికి మనం ఇష్టపడట్లేదు. వాళ్ళని మనం ర్యాంక్స్తో, మార్క్స్తోనే మనం వాళ్ళని కొలుస్తున్నాం, క్యారెక్టర్తో వాళ్ళని కొలవట్లేదు. సో ఇవన్నీ కలిపి దీని అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఎటువంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా
దాన్ని ఫేస్ చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఎప్పుడో 10-20 సంవత్సరాలు జరిగేటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మన లైఫ్ని మనము ఎండ్ చేసేసుకుంటున్నాం. సో ది షైన్ ఇన్స్టిట్యూట్ కూడా గత కొన్ని నెలలుగా వి లవ్ ఎగ్జామ్స్ అనేటువంటి క్యాంపెయిన్ కండక్ట్ చేశాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. భవిష్యత్తులో ఏదైనా జరుగుతుంది, మంచి జరుగుతుంది, పాజిటివ్గా ఉండాలని చెప్పి మార్క్స్ కేవలం మన జీవితాన్ని డిసైడ్ చేయలేమనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ మేము చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడు కూడా లైఫ్ని చాలా కష్టతరం చేసుకోవద్దు, లైఫ్ని సమస్యల్లో పడవేసుకోకూడదు. సృష్టికర్త అయినటువంటి క్రియేటర్ మనకు ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చాడు. అనేక అవకాశాలు మనకు వస్తాయి. ఈ రోజు మనది కాకపోతే రేపు మనది, రేపు మనది కాకపోతే ఎల్లుండి మనది. ఇటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్ళాలి. కానీ మనము నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి మన లైఫ్ని ఎండ్ చేసేసుకొని పాపం అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లల్ని కూడా మనము ఆ విధంగా చేసేస్తే ఎంత బాధాకరం చెప్పండి. ఒక తండ్రి అయినా తల్లి అయినా ఎంతో అల్లారుముద్దుగా పిల్లల్ని పెంచుతుంది. నేడు అదే చేతులు వాళ్ళ యొక్క మరణ శాసనాన్ని రాస్తున్నాయంటే మన మైండ్ సెట్ ఎంత ప్రమాదకరంగా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది షైన్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి, మీ ప్రాబ్లం చెప్పండి, దానికి సొల్యూషన్ కోసం వెతకండి. ఒక 2 రోజులు 3 రోజులు బ్రేక్ తీసుకోండి, ఫ్రెష్గా ఆలోచించండి. అంతేగాని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేయొద్దు. ఇంకా మీకు పక్క వాళ్ళతో మాట్లాడడం, మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే మీ సోషల్ స్టేటస్ ఇబ్బంది అవుతుందంటే ది షైన్ టీమ్తో మాట్లాడండి. మేము 24 hours మీతో అవైలబుల్గా ఉంటాం. ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తాం, మారల్ కౌన్సిలింగ్. మా దగ్గర చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీకు మారల్ కౌన్సిలింగ్ ఇచ్చి మీ డిప్రెషన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి మా వంతుగా మేము హెల్ప్ చేస్తాం. స్టూడెంట్స్కైనా వాళ్ళ పేరెంట్స్కైనా సరే మేము ఈ సర్వీస్ని చేస్తున్నాము. సో ఇటువంటి ఆలోచనల నుండి మనం బయటపడదాం. భవిష్యత్ చాలా బాగుంటుంది, భవిష్యత్ చాలా మంచిది. సృష్టికర్త క్రియేటర్ పట్ల ఒక మంచి బిలీఫ్తో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మనం ముందుకు తీసుకెళ్తూ మన లైఫ్ని మంచిగా గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.